దమ్ము సీజా ఏందామె ఆ మాటలేందో దానికి ఏం మెచ్యూరిటీ ఉందని చెప్పేసి తీసుకున్నారు. మన స్థాయి మనం తెలుసుకోవాలి. వాళ్ళకి బయట ఒక రెప్యుటేషన్ ఉంది. ఒక మాట మాట్లాడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసుకొని మాట్లాడాలి. కామన్ మ్యాన్ వెళ్తే ఎలా ఉండాలా? బిగ్ బాస్ నెక్స్ట్ టైం సెలబ్రిటీలు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళని చెత్తను తీసుకొస్తే నెక్స్ట్ టైం ఎవరు సెలబ్రిటీస్ రారు. కామన్ మ్యాన్ చాలా ఓవర్ చేస్తున్నారు బ్రో. వాళ్ళ స్థాయి తెలుసుకుంటే మంచిదని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకంటే ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు తనుజ గారు అనేది ఒక సీరియల్ యాక్టిస్టు, బుద్ధ మందారం, తను అసలు గ్లామరు, తనకంటే ఒక రెప్యుటేషన్ ఉంది కదా. కామన్ మ్యాన్ ఆ అమ్మాయి డ్రమ్ము సీజనా ఏ సీజన్ ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పండి? ఏదో అగ్ని పరీక్షను పెట్టి ఎవరెవరో తీసుకొచ్చి ఆ చెత్తనంతా ఆడ బారేశారు. వాళ్ళకి ఎలా మాట్లాడాలని తెలియదా? వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చిండొచ్చు బిగ్ బాస్. అర్థం అంత మాత్రానికి నువ్వు అంత పెద్ద కౌంటర్ ఇచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంది ఆ అమ్మాయి. అది ఎలా పోర్ట్రేట్ అవుతుంది బయటికి? పాప మా అమ్మాయి ఎలా ఏడుస్తుంది? తనుజాకి అవసరమా చెప్పండి? టాప్ 5లో ఉంటుంది తనుజ. అలాంటి కంటెస్టెంట్ని ఈయన మాస్క్ మ్యాన్ కూడా ఎక్కడో ఒక చోట ఎక్కువ ఓవర్ అయిపోతున్నారు వీళ్ళు. పాయింట్ టు పాయింట్ ఎవరినైనా మాట్లాడిస్తే మాట్లాడివ్వట్లేదు. ఆ మాస్క్ మ్యాన్ గుండు కొట్టుకున్నప్పుడు సర్లే ఈ మంచిగానే చేస్తున్నాడు కదా, టాప్ 5లో ఉంటాడు అనుకున్నాం కానీ బట్ అది ఎక్కువైపోతుంది, అతి ఎక్కువైపోతుంది వీళ్ళది కామన్ మ్యాన్లది. అంటే దమ్ము సీజన్కి అండ్ మాస్క్ మ్యాన్కి అది వాళ్ళ స్ట్రాటజీ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటారా? స్ట్రాటజీ కాదండి, ఇంకా కరెక్ట్గా ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఇట్లే మళ్ళీ రివర్స్ అయిపోతారు. వాళ్ళందరికీ 2 వారాల్లో బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ టైం కామన్ మ్యాన్ రావాలంటే భయపడతారు. కామన్ మ్యాన్ వెళ్తే ఎలా ఉండాలా? బిగ్ బాస్ నెక్స్ట్ టైం సెలబ్రిటీలు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళని చెత్తను తీసుకొస్తే నెక్స్ట్ టైం ఎవరు సెలబ్రిటీస్ రారు షోలోకి. కామన్ మ్యాన్ పాప వచ్చితే కామన్ మ్యాన్ అబ్బా కామన్ మ్యాన్ విన్ అవ్వాలరా అని అనిపించాలి మనకే. కామన్ మ్యాన్ ఎందుకు తీసుకున్నారా? అత్యేంద్ర నాయన ఆ దమ్ము సీజా ఏందామె ఆ మాటలేందో దానికి ఏం మెచ్యూరిటీ ఉందని చెప్పేసి తీసుకున్నారు. 18 సంవత్సరాలు లేదు, 19 సంవత్సరాలు లేదు ఆ అమ్మాయికి. ఏం మెచ్యూరిటీ ఉందని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని మీరు ఇప్పుడు తనుజ మీద కౌంటర్ వేసేలాగా లాగుతున్నారు చెప్పండి? అమ్మాయికి ఏం తెలుసు? అంటే గట్టిగా శ్రీముఖిని ఒకసారి మాట్లాడిస్తుందని చెప్పేసి మీరు షోలో పెట్టేస్తారా? దానివల్ల షో పడిపోద్ది. నెక్స్ట్ టైం సీరియల్ చూసే వాళ్ళు ఎవ్వరు కానీ ఇంక మీద చూడరు. మీకు సీరియల్ ఆడియన్సే కదా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు చూస్తారు ఇలాంటి ఎవరెవరినో చెత్తను తీసుకొచ్చి గుండుగాల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా సెలబ్రిటీస్ని తిట్టిపిస్తే ఎవరు చూస్తారు బిగ్ బాస్ చెప్పండి? మనం ఏం కామన్ మ్యానే, బట్ మాకే చిరాకు వస్తుంది కామన్ మ్యాన్ చూస్తుంటే. సెలబ్రిటీకి ఎలా ఉంటుంది చెప్పండి? సో ఈసారి ఈ సీజన్లో కామన్ మ్యాన్లు అంతా అతి చేస్తున్నారు. వాళ్ళకి బిగ్ బాస్ చాలా గట్టిగా రాడ్ దింపాలి. సెలబ్రిటీస్తో ఎలా మాట్లాడారు? వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చిండొచ్చు, వాళ్ళంతా ఒకటే చెప్పుండొచ్చు, బట్ మన స్థాయి మనం తెలుసుకోవాలి. వాళ్ళకి బయట ఒక రెప్యుటేషన్ ఉంది. ఒక మాట మాట్లాడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసుకొని మాట్లాడాలి. తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అండి. ధర్ని గారు కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా కూడా కింద వాళ్ళతో కామన్ మ్యాన్ అయినా కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏదో నాకేం అర్థం కావట్లేదు. సీన్ క్రియేట్ చేయాలి, నా కెమెరాలో బాగా కనిపించాలని చెప్పేసి కూడా చాలా మంది అది ఓకే. అలాగని చెప్పేసి మంచిగా ఉన్న వాళ్ళ మీద కౌంటర్ వేసేసి తనుజని తిట్టాల్సిన అవసరం ఏముంది? ఆమె క్యారెక్టర్ని తిట్టాల్సినంత అవసరం ఏముంది? ఆ అమ్మాయి మేము చూడట్లేదు సీరియల్లో. తనుజ టాప్ 5లో ఉంటుంది. వీళ్ళంతా 2 వారాలకి వెళ్ళిపోయేవాళ్ళు. అది అవును. గుండు బాబు అంటే ఫస్ట్ నవ్వాడు ఆయన. ఎవరు? మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ ఫేవరెటే ఫస్ట్. ఆయన గుండు కొట్టుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కావాలరా అనిపించింది. బట్ ఏంటంటే మాట్లాడితే అవతల మాట్లాడనివ్వకూడదు, ఏ కౌంటర్ వేయొద్దు అంటే షో ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఆయన కామెడియన్ కదా. నువ్వు ఫస్ట్ అన్నప్పుడు నువ్వు నవ్వావు, రెండోసారి అంటే మళ్ళీ తీసుకోలేకపోతున్నావు. ఇప్పుడు ఇంకో 100 రోజులు నీతో ట్రావెల్ చేయాలా? నీకు అంత ఇబ్బంది అయితే ఆయన ఫన్ ఎలా క్రియేట్ చేస్తారు చెప్పండి? ఇమ్యూనిల్ అనేది ఫన్ కోసం తీసుకున్నారు. నీ మీద ఒక కౌంటర్ వేయద్దంటే పవన్ కళ్యాణ్ కూడా ఓవర్ చేస్తున్నాడు నిన్న. ఆమె సెలబ్రిటీ. అయితే ఆ బుచ్చిగాల్ సినిమాలో ఉంది చూడండి. సరే ఒకవేళ ఆమె కరెక్ట్ తప్పే చేసి ఉండొచ్చు, బట్ నువ్వు తెలుసుకోబా. నువ్వు వచ్చి 2 రోజులు అవ్వాలి, నువ్వు కామన్ మ్యాను. నేను చెప్తున్నా రూల్, నువ్వు బాత్రూమ్ అది తీయొద్దు, అది పెట్టద్దు అనేదానికి నీకు అంత లేదు. అక్కడ చాలా ఓవర్ చేస్తున్నారు. ఒక్కడు కూడా లేడు అసలు. కామన్ మ్యాన్ ఎవరైతే కామన్ మ్యాన్ అని చెప్పి ఏదైతే నమ్మి తీసుకున్నారో ఒక్కడు కూడా కరెక్ట్గా ఆడట్లేదు. నోటి దూల. దీనివల్ల షో ఎక్కడికి పోతో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సీజన్లు చూసాం. ఇన్ని సీజన్లో వీళ్ళకన్నా రైతు బిడ్డ మేలు. ఇప్పుడు వచ్చిన ఈ కామన్ మ్యాన్ల కన్నా రైతు బిడ్డ ఎంతో కొంత మేలు. వాడు కనీసం అన్న అని చెప్పి అమర్దీప్లో చేతులు మాత్రం మన అందరినీ యజమాని చేసి ఒక కప్పు అన్న తీసుకొని పోయాడు. వీళ్ళు మరీ ఇంత ఓవర్ చేస్తున్నారు. తనుజ ఏడిపిస్తున్నారు. ధర్ని గారిని ఉన్న సెలబ్రిటీస్ అందరినీ ఆడుకుంటే అందరినీ ఏడిపిస్తే ఏంది అది? వాళ్ళు ఆ అమ్మాయి ఒక కాఫీ అడిగింది పాపం. కాఫీ కూడా ఇవ్వరా? సెలబ్రిటీ తను. రోజుకి 20,000 30,000 సంపాదిస్తుంటే ఒక కాఫీ లేకుండా చెప్పదు ఎట్లా ఉంటుంది చెప్పండి? నేను కామన్ మ్యాన్లకు ఒకటే చెప్తాను, బిగ్ బాస్ టీమ్కి చెప్తున్నా, కామన్ మ్యాన్లకి మీరు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కామన్ మ్యాన్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీళ్ళందరికీ బయట కూర్చోబెట్టారు సెలబ్రిటీస్ని. అది బాగానే ఉంది, కానీ వీళ్ళు చేసే అతికి షో ఎవరు చూడకుండా పోతారు. నెక్స్ట్ టైము షో అసలు బిగ్ బాస్ అంటేనే చెత్త షో అని అంతా మీరే చేసుకుంటారు. ఇప్పటి వరకు సీరియల్ ఆర్టిస్టులు ఏ సీరియల్ అందరూ చూసుకుని వచ్చేవాళ్ళు. ఆ బిగ్ బాస్లో ఏదో జరిగింది, మన పక్కింటి ఏదో గొడవైంది, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తామో బిగ్ బాస్ కూడా ఏదో జరిగిందని చూస్తున్నారు. మీరు ఇలాంటి చెత్తనంతా తీసుకొచ్చి కామన్ మ్యాన్ రుద్దారనుకో బిగ్ బాస్కున్న రెప్యుటేషన్ పడిపోతుంది. కామన్ మ్యాన్ వెళ్తే ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. అబ్బా కామన్ మ్యాన్ వెళ్ళాలరా అనిపించాలి మనకు కూడా. అతి చేయొద్దు.